కరంజీ గ్రామ భూమిపుత్రులైన ఈ ఊరిని కట్టిన ఈ కరంజీ గ్రామాన్ని కట్టిన అమ్మలకు అయ్యలకు అక్కలకు తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు అందరికీ నమస్తే జై భీమ్. నేనేమన్నా అంటే మొదటి మాటలో సోదరి మండలారా అని అనలే, కరంజీ గ్రామాన్ని కట్టిన వాళ్ళు అన్న. ఈ గ్రామాన్ని ఏ రెడ్డి దొర కట్టలే, ఏ ఎలమ దొర కట్టలే, ఎవడు తట్టడు మని తీయలే. ఈ ఊరిని మొత్తాన్ని కట్టి బొడ్రా వేసి ఊరిని నిర్మించి రక్త మాంసాలు తర్పించి మన చెమటని ధారపోసి ఈ ఊరిని కట్టినం మనం. మన తాతలు తండ్రులు తల్లులు వారసత్వంగా తరతరాలుగా మనం ఈ ఊరికి సేవ చేస్తున్నాం. తరతరాలుగా సాకలోళ్ళు ఈ ఊరికి బట్టలు ఉతికిండ్రు, తరతరాలుగా ఈ ఊరికి మంగళోళ్ళు సంకల్పాలని ఎంటికలు తీయడం కాడి నుంచి మొత్తం మంగళ పని చేసిండ్రు. కుమ్మరోళ్ళు కుండ చేసి ఈ ఊరికి ఇచ్చిండ్రు, గొల్లోళ్ళు గొర్రెలు కాసిండ్రు, బర్రెలు కాసిండ్రు, పాలు పోసిండ్రు, మాంసం ఇచ్చిండ్రు, గుండ్లోళ్ళు చేపలు పట్టి ఊరికి ఇచ్చిండ్రు, కుమ్మరోళ్ళు కుండ చేసి ఇచ్చిండ్రు, మాదిగోళ్ళు చెప్పు చేసి తొండం చేసి వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఇచ్చి వడ్లోళ్ళు కత్తులు కటార్లు నాగళ్ళు తయారు చేసి ఊరికి నిర్మించిండ్రు. ఊర్లో వ్యవసాయం చేసుకోవడానికి నాగళ్ళు బండ్లు మొత్తం తయారు చేసిండ్రు. వాళ్ళ సమ్మెడ దెబ్బలో తిత్తులకి గాలి ఊదే తిత్తులకి కొలిమి రాజేసే తిత్తులు మాదిగోళ్ళు తయారు చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఊళ్ళో ఉన్న సబ్బండ కులాల యొక్క రక్త మాంసాలు తర్పిస్తే కరంజీ గ్రామం తయారైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కానీ నేను అడుగుతున్నా, కుండ చేసే కుమ్మరన్నకి ఈ ఊరు ఏమిచ్చింది అని అడుగుతున్నా, బట్టలు ఉతికే సాకలోళ్ళకి ఈ ఊరు ఏమిచ్చింది అని అడుగుతున్నా, చెప్పు చేసిన మాదిగాయనకి కంచరాయనకి తోలు తిత్తులు చేసిన ఆయనకి బొక్కెన మొన్న కాకపోతే మొన్న మోటార్లు వచ్చినాయి, మోటార్లకు ముందు బొక్కెన పెద్ద బొక్కెన నుంచి 100 బకెట్ల నీళ్లు పొలానికి చేలలకు బారిచ్చిన బొక్కెనకి తొండం తయారు చేసిన మాదిగోళ్ళకు ఊరేమిచ్చింది, మాలోళ్ళకు ఊరేమిచ్చింది, సాకులోళ్ళకి మంగళోళ్ళకి కుమ్మరోళ్ళకి గొల్లోళ్ళకి గౌండ్లోళ్ళకి యాదవులకి ఈ సమస్త ముదిరాజు కులానికి ఆ సమస్త సబండ వర్గాల రక్తం చిందిస్తే కరంజీ గ్రామం తయారైంది కదా. ఈ కరంజీ గ్రామంలో ఇంతమంది రక్తం దాగిన ఈ ఊరు మనకేమిచ్చిందంటే ఏమి ఇయ్యలే. మన బొందల గడ్డలు గోడీలు కట్టి ఇండ్లు కట్టియలే, ఈ ఊర్లో భూమి ఇయ్యలే, మనకి రోడ్లు ఇయ్యలే, చదువుకోవడానికి స్కూల్ లేదు, మన పోరగాళ్ళకి బాగా జ్వరాలు వస్తే దవాఖాన లేదు, ఒక అంగన్వాడీ పడి నిన్నగాక మొన్న వచ్చింది. ఇట్లా ఊళ్ళో మనకి ఏమి ఇయ్యలే. కానీ ఊరికి ఏ సేవ చేయనోడు, మన నెత్తురు తాగినోడు, మన చెమట చుక్కలు తాగినోడు, మన రక్తంతో భూమి మొత్తాన్ని మనతోటి పంట పొలాల్ని పండించుకొని తిన్న ఒక రెడ్డి దొర మాత్రం ఊరిని మాత్రం వెళ్తా ఉన్నాడు. దొరలు మాత్రం ఊరిని వెళ్తుంటే మన పీడితుల పక్షాన అగ్రకులాల కింద అణిచివేయబడ్డ మనం మాత్రం ఊరికి సేవ చేసుకుంటూ బతుకుతూనే ఉన్నాం. ఆ తల్లికి ఇల్లు లేదట, ఆ తల్లి ఇంట్లో ఇంటి యజమానికి బీమారు వచ్చి కాలు కొట్టేసిండ్రు, వరదొస్తే ఇల్లు కొట్టకపోయింది, భూమి లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, వసతి లేదు, నీళ్ళు వస్తే కొంపలకి నీళ్ళు వచ్చావు. ఎప్పుడో ఇన్న మాటలు, నీళ్ళు వస్తే ఇంట్లోకి నీళ్లు రావటం, వర్షం వస్తే బొందలోకి వచ్చినట్టుగా నీళ్ళు వస్తే సామాన్ తీసుకొని ఊరు బయట ఏదో గోదావరి రోడ్డున్నాయి, గోదావరి వచ్చినట్టుగా అవుతుంది బతుకు. మరి ఈ ఊరు మనకి ఏమి ఇయ్యలే, ఊరికి బుద్ధి లేక ఊరేమి ఇయ్యలే, ఊళ్ళో ఉన్న దొరలకి సిగ్గు బుద్ధి లేక ఊర్లో ఉన్న అన్ని కులాలతో సేవ చేయించుకున్నది కానీ ఊరేమి ఇయ్యలే. మరి గవర్నమెంట్కి కూడా సిగ్గు లేదా? మనకేమి ఇయ్యలేదు. గవర్నమెంట్కి శరం లేదా? సిగ్గు శరం ఈ ప్రభుత్వానికి లేదా? లక్షల మంది జనం రోజు రక్తం చిందిస్తే కానీ తిండి తినలేరు. ఇంటికి వచ్చి సుతారు పనిచేసి భవనాలు కట్టి రోడ్లు వేసి ప్రాజెక్టులు కట్టి దేశం మీద పడిపోయి పనిచేసి ఆదిలాబాద్ పోయి కూలి పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి నెత్తురు చిందిస్తే కానీ ముద్ద నోట్లేకపోదు కదా. ఊరికి సిగ్గు లేదు, ఊళ్ళో దొరలకు సిగ్గు లేదు. దొరలు ఎప్పుడైనా మనతో కాయ కష్టం చేయించుకొని మనల్ని దోచుకోవాలనే చూస్తాడు తప్ప దొర ఈ జనం మీద కనికరం దొరలకు ఉండదు. ఎంత కారవుడిలో కన్నా పో, తెలంగాణలో ఎంత చిట్టడుగులో కన్నా పో,
ఆదిలాబాద్ గోదావరి నడి నుంచి భద్రాచలం దాకా వెలమదొరలు రెడ్డి దొరలే పరిపాలిస్తారు. ఇటు దక్షిణ తెలంగాణలో రెడ్డి దొరలు పరిపాలిస్తారు. కానీ మన చేతిలో మాత్రం భూమి ఇయ్యరు, మనకు ఆరోగ్యానికి హాస్పిటల్ కట్టియరు, మన చేతి నిండా పని ఇయ్యరు, మన పోరగాళ్ళు అమెరికా పోయి చదువుకునే ఉద్యోగాలు ఇయ్యరు. మరి మనం ఎట్లా బతకాలనేది ప్రశ్న. ఇలాంటి బతుకు మార్చడానికే రాజ్యాంగం వచ్చి మనందరి చేతికి ఓటక్కిచ్చి ఇగో ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని కూలగొట్టి ఈ కూలి పని చేసేటోళ్ళ రాజ్యం తెచ్చుకోమని మనకు ఓటక్కిస్తే మళ్ళా మనకి దగ్గర నుంచి ఓటుని వాడే కోటర సీసాలు వేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి బోకర్ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఎవడికేం మాట చెప్పాలని చెప్పి తిన్నవానే తాగినవానే అని పేరు పెట్టి పిలిచి బుధం మీద చేసి పచ్చి బోకర్ మాటలు చెప్పి కోటర సీసాలు ఇచ్చి మన దగ్గర ఉన్న ఆ ఓటనే ఆయుధం కూడా దొంగిలించి పోతండ్రు ఈ రెడ్డి రావులు. ఇది మారాలి అని అంటున్నా నేను. ఇది మార్చుకోవాలంటున్నా. ఏ తల్లి ముఖం చూసినా మనాదిగా పెట్టుకొని ఉంటుంది మనిషి చచ్చినట్టుగా. అంటే మనిషి చచ్చినట్టుగా అంటే మనిషి చచ్చిండో లేదో కానీ చచ్చినంత లెక్క ఇది. అన్ని సమస్యలతోటి తెలంగాణ ఏ తల్లి అయినా ఏ అమ్మలెక్కలైనా ఒక దగ్గర కూర్చొని వాళ్ళ ఇంట్లో సావులు, వాళ్ళ ఇంట్లో కష్టాలు, వాళ్ళ బిడ్డల అనారోగ్యాలు, వాళ్ళ ఒంట్లో బాగలేదని వాళ్ళ కన్నీళ్ళ వెదలే చెప్పుకుంటారు తప్ప ఆనందంగా ముచ్చట్లాడి ఎగిరి గంతేసే ఆటలు వీళ్ళ మధ్య లేవు. ఏ నలుగురు ఆడవాళ్ళు తెలంగాణ అమ్మలెక్కలు కూర్చున్న దుఃఖం 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 కన్నీళ్ళు కష్టాలు. ఇది ఎంతకాలం చెప్పుకుంటూ పోదాం? ఇది ఎంతకాలం చెప్పుకుంటూ పోదాం? తెలంగాణ ఉద్యమాన్ని నువ్వే లేవదెత్తి అందులో ఉరికితివి, అందులో ఉరికి కాళ్ళు ఇరగొట్టుకొని చేతులు ఇరగొట్టుకొని కేసుల పాలై చచ్చితివి. మరి తెలంగాణ ఎవరికి వచ్చిందంటే మళ్ళీ రెడ్డి రావులకు రాజ్యం వచ్చింది. స్వాతంత్రోద్యమాన్ని గాంధీ మొదలు పెడితే అందులో తిరిగితివి, మళ్ళా రాజ్యం రెడ్డి రావులకే వచ్చా. తెలుగుదేశం పార్టీలో మన అయ్యలు తిరిగితే మళ్ళా రాజ్యం రెడ్డి రావులకే వచ్చా. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అమ్మడి తిరిగితే మళ్ళా రెడ్డి రాజ్యం మళ్ళా వాళ్ళ చేతికే వచ్చా. ఎందులో పడి తిరిగినా రాజ్యం వాళ్ళదే. ఎందుకు? దాంట్లో గొడ్లలాగా పశువుల్లాగా గొర్రెలలాగా మనం పనిచేసినాం. మనం నాయకత్వం తీసుకోలే. కానీ మొదటిసారిగా ఈ కరంజీ గ్రామానికి బీసీ ఎస్సీ ఎస్టీ కూలినాలు చేసుకునే పేదోళ్ళమంతా ఒక్కటై రెడ్డి రావుల రాజ్యాన్ని కూలగొడదామని వచ్చినాం ఈ ఊర్లోకి మేము. ఇంకా మన దాంట్లో రెడ్డి రావులు ఆడున్నారమ్మా. ఈయన రెడ్డా? ఈయన రావా? ఎత్తు పొడుగు 6 అడుగులు ఎత్తే ఉన్నాడే కానీ ఈయన రెడ్డి కాదు, రావు కాదు. ఈయన మాది ఆయన, ఈయన బీసీ ఆయన, ఆయన ఎస్టీ ఆయన. ఊళ్ళో మొత్తం సబ్బండ కులాలు ఒకటి కావాలా. మనం ఊరిని కట్టింది. ఎవడన్నా ఈ ఇంటికి ఆ ఇంటికి కట్టె పని చేసి కర్ర పని చేసినోడు ఎవరైనా ఉన్నారా? సుతారు పని చేసినోడు అగ్ర కులాలలో ఉన్నారా? బునాదులు తోగినోడు ఎవడన్నా ఉండా? రాయి కొట్టిన ఒడ్డరోళ్ళల్లా ఒడ్డరోడే ఇంతపడే వరకు రాయి కొట్టిండు కానీ వేరే 1-2 మిగతా కులాలు కొట్టిరు. కానీ రాయి కొట్టిన రెడ్డి ఆయన ఆడన్నా చూపిస్తారా? అమ్మ మెడకాయ కోసిస్తాం మీకు. రాయి కొట్టిన రెడ్డి ఆయన్ని చూపిస్తారా? బునాదులు తవ్విన ఎలమాయని చూపిస్తారా? రక్తం చెందిన కర్ణమాయని చూపిస్తారా? లేకపోతే కాయ కష్టం చేసుకున్న కాపాయన కమ్మాయిని చూపిస్తారా? చూపియరు. కానీ మన బతుకు మారట్లే. వర్షం వస్తే ఇళ్ళు మునిగిపోవటం ఏంది నాకు తెలియక అడుగుతున్నా. కలెక్టర్కి కనిపించట్లేదా? గుడ్డోడా కలెక్టర్? ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి కళ్ళు లేవా, చెవులు లేవా, నోరు లేదా, సంతకం పెట్టలేదా, జ్ఞానం లేదా? ఒక కలెక్టర్ అంటే ఆయన జిల్లాల పని లేకుండా ఎవడు ఉండకూడదు. అది కలెక్టర్కి అవమానం. మరి పని లేకుండా 100 మంది పోరగాళ్ళు ఉన్నారు. ఒక జిల్లాల తిండి లేకుండా ఎవడు బతకూడదు. కలెక్టర్కి అది అవమానం. అవసరం కలెక్టర్ ఉద్యోగం పోతుంది. మరి తిండి లేకుండా ఎంతో మంది ఉన్నారు. మా అంటే కింద తెల్లబువ్వ తింటాం. ఆ తెల్లబువ్వలో ఏం తెచ్చింది? ఉత్త సొప్పకన్నా అన్యాయం. సొప్పలన్నా అన్నీ ఉంటాయి కానీ ఒరిగడ్డిలన్నా అన్నీ ఉంటాయి కానీ తెల్లబువ్వలో ఏముండదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ తెల్లబువ్వే సర్వరోగాలకి కారణం. సమస్త రోగాలకి తెల్లబువ్వే కారణం. ఆ తెల్లబువ్వ ఒక్కటి పెడతాను. మొన్న హాస్టల్కి పోతే ఉత్త తెల్లబువ్వ పోసి అంత చింతపులుసు పోసిర్రు. అందులో ఆ చింతపులుసులో ఏం తెచ్చింది? ఆ తెల్లబువ్వలో ఏం తెచ్చింది? ఒక పిల్లగాడు రోజుకి 3 నుంచి 6 కోడిగుడ్లు తినాలట లెక్క ప్రకారం. నెలకి 3 కిలోల చేపలు తినాలట. 3.5 కిలోల మటన్ తినాలట నెలకి. బయట దేశం వాడు అట్లా తింటాడు. మన దేశంలో తెల్లబువ్వ తప్ప ఏం లేదు. ఏమనంటే తొక్కో లేకపోతే చింతపులుసు. ఇట్లా ఇది తిన్నప్పుడు ఒక అమ్మ లేవలేకపోతుంది. మోకాళ్ళ నొప్పులు 60 ఏళ్ల లోపే. మరి ఎవరు చూపించాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇడికి వచ్చి ముక్కు నేలకు రాసి మీకు సేవ చేయాలా? ఎందుకు ముక్కు నేలకు రాయాలా? నాకు రాజ్యం ఒప్పచెప్పండి, చూడతానని రాష్ట్రం మొత్తాన్ని వెళ్తా మీ అందరికీ మంచి చేస్తా అన్నాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఏమన్నాడు తెలుసా? తలుపులు తీసి చూసిన పైసలు లేవు ఈ రాష్ట్రంలో అన్నాడు. మరి పైసలు లేనాడు ఎందుకు? ఏమన్నా వెనకటికి ఒక అమ్మాయిని చేసుకున్నాడట.
ఓ బ్రహ్మాండంగా చూస్తా అది చూస్తా ఇది చూస్తా అని నా ఇంట్లో పైసలే లేవు, నేను పెళ్ళడానికి ఆడాన్నం పెట్టాలా, మీరే నాకు ఏదైనా ఉల్టా పెట్టండి అని అత్తమామని అడుగుతుండారు. అట్లున్నది ఈయన కథ. అందుకనే రాజ్యం అంటే, ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సంతకం పెడితే మీ ఊర్లో 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి. 1000 డబుల్ బెడ్రూమ్. నువ్వు ఎందుకు సంతకం పెట్టట్లేదు రేవంత్ రెడ్డి? ఎర్రగా బుర్రగా మంచిగానే టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నావు, మంచిగా అందంగానే ఉన్నాడు మనిషి, పిల్లగాడు చూడటానికి బాగానే ఉన్నాడు, పెళ్లి కొడుకులాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రోజు చూడు పెళ్లి కొడుకులాగా ఉంటాడు మనిషి. మరి పెళ్లి కొడుకులాగా అందంగా ఉన్నావు, దిష్టి తీస్తున్నారు నీకు సాయంత్రం అందంగా ఉన్నాడని బాగానే ఉన్నావు అని. మరి నువ్వు ఎందుకు ఈ కరంజా గ్రామం వచ్చి ఇండ్లు లేని 1000 మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టేరాదు? నీ ఫోటో పెట్టుకుంటాం కదా, నీకు దండం పెడతాం కదా. ఈ 1000 మందికి ఊళ్ళో దాదాపు 300 మందికి చేతికి పని లేదట. వీళ్ళందరికీ మంచిగా టీవీలు తయారు చేసే కంపెనీ పెట్టి, ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీ పెట్టి, ఎండాకాలం కూలర్లు తయారు చేసే కంపెనీ పెట్టి, నోరు కడుక్కునేటువంటి బ్రష్లు ఉంటాయి, బ్రష్ల కంపెనీ పెట్టి వీళ్ళందరికీ పని చూపి నువ్వు దేవుడు అవుతావు. నువ్వు దేవుడు అవుతావా దెయ్యానివి అవుతావా? నువ్వు ఇండు కట్టేయలేదు కాబట్టి మాకు దెయ్యానివే. మాకు లోతట్టు ప్రాంతంలో ఇండ్లు ఉన్నాయి, వర్షం వస్తే ఇండ్లు మునుగుతున్నాయి. మంచి డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఒక కాలనీ కట్టారాదు. ఇలా మళ్ళీ ఉల్టా బెల్ట్ షాపులు, వైన్ షాపులు. ఇంట్లో పీనికెళ్తే కన్నీళ్ళేమో కానీ సారదావుడు మాత్రం ఎక్కువ అయింది మనకు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా తాగుడు నేర్చిండ్రు. ఈ బడ్ల వల్లనే, ఈ అగ్రవర్ణాల వల్లనే ఆడవాళ్ళకు కూడా తాగుడు నేర్పించిండ్రు. ఈ అవలగాళ్ళు ఎప్పుడో మనం కావాలా పాత రోజులలో కాయ కష్టం వస్తే కొంత కళ్ళు తాగేది, అది ఒంటికి మంచిది. కళ్ళు తాగడం వల్ల ఎలాంటి నష్టం లేదు. కళ్ళు పోయి ఇప్పుడు బ్యాండీలు సారలు వచ్చి మన ప్రాణాన్ని తీసేస్తున్నాయి. తెల్లబువ్వ తిన్నాడు, తెల్లబువ్వ తిన్నాక దాని మీద సార తాగితే లోపల ఊపిరితిత్తులు గాలిపోతాయి, కార్జం గాలిపోతుంది, లోపల పేగులు చల్లారుతాయి. బయట పనికి పోయేటోడేమో పాన్ పరాగులు వేసుకొని వాడు పనికి పోతాండి. కొద్దిగా తలకాయ అంతా మత్తుగా ఉంటే వాడు సుతారు పని చేస్తుంటే కాయ కష్టం తెలవద్దని నోట్లో జోడబయలు పెట్టి, పువ్వాకు పెట్టి, పాన్ పరాగు పెట్టి రాత్రి దాకా సుతారు పని చేస్తాడు. ఎందుకు? ఆ మత్తుల ఆ ఎముకల నొప్పి, ఒంటి నొప్పి తెలవకుండా ఉండడానికి. మళ్ళీ ఇంటికి వచ్చే ముందు మళ్ళీ కోటర్ సీసా తాగుతాడు, మళ్ళీ మత్తుకు వచ్చి రాత్రిపూట వచ్చి ఓ ముద్ద తెలబువ్వ తిని పండుతాడు. అట్లా 10 ఏళ్ళు పని చేస్తే వాడు ఎముకలు గుల్లయి వాడు చచ్చిపోయి వాడు గోరి కట్టుకుంటున్నాం ఊళ్ళే. ఇది మన బతుకులు. తినడానికి తిండి లేదా, దవాఖాన లేదా, చేతి నిండా పని లేదా, ఉండడానికి ఇల్లు లేదా? ఎందుకు ఈ బతుకులు ఏంది అంటున్నా. ఒకడికేమో 1,00,000 ఎకరాల ఆట, ఒకడికి 10,000 ఎకరాల ఆట, ఒకడికి 25 లక్షల కోట్ల రూపాయల పైసలు గవర్నమెంట్ బ్యాంకుల నుంచి ఉచితార్థంగా ఇచ్చింది ఆట. కూరగాయలు అమ్ముకునేవాడికి బండి దిక్కు లేదు. రోడ్డు మీద కూరగాయలు అట బజార్లో పెట్టి అమ్ముకుంటాడు అమ్మ. ఎవడన్నా ఇంత బడ్డు దేశం అమ్మ ఈ దేశం. బజార్ల కూరగాయలు కండువ కప్పి ఆ కండువలకు కూరగాయలు వేసి అమ్ముకుంటారు. ఇది ఆ బతుకు. బయట దేశాలల్లో ఇంత డబ్బా ఇచ్చి అందులో ఫ్రిడ్జ్ పెడతాడు, అందులో కూరగాయలు పెట్టుకొని అమ్ముకోమంటాడు. అలాంటి బతుకు ఈ దేశంలో ఒక ఫ్రిడ్జ్ బండి చూపిస్తారా? ఫ్రిడ్జ్ బండి అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, బండి అంటే బండికే ఫ్రిడ్జ్ ఉంటుంది, అందులో అద్దం ఉంటుంది, లోపల కూరగాయలు ఉంటాయి, నిగనిగలాడుతాయి. నువ్వు వారం రోజులు కూరగాయలు ఇచ్చినా కూడా నిగనిగలాడుతాయి. అట్లాంటి బండ్లు చెప్పు ఆదిలాబాద్లో కూరగాయలు అమ్ముకుంటాను, నీ అమ్మ నేను కూడా కూరగాయలు అమ్ముతా మీతోటి, ఒక బండి చెప్పు అన్నాడు. అలాంటి పని చేయరు. చేపలు అమ్ముకునే రోడ్డు మీద మట్ల చేపలు అమ్ముకోవాలి, బజార్ల ఆ మట్ల యాటలను కోసుకొని అమ్మాల. ఇదే ఈ దేశం. ఈ దేశంలో మనం కోట్ల మంది ఉన్నాం, శ్రమ చేసే వాళ్ళం కోట్ల మంది ఉన్నాం. అందుకని నేనేమంటానంటే అమ్మా, తెలంగాణలో 90% మంది మన సబ్బండ కులాలు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 90 మంది ఉన్నారు 100కి. మనం అంతా రక్తం చిందించి కూలినాలి పని చేస్తున్నాం. పొద్దున్నే సుతారు అడ్డకాడ రెడ్డి ఆయన ఉండడు, రావు ఆయన ఉండడు, కర్ణం ఆయన ఉండడు, కాప ఆయన ఉండడు, కమ్మ ఆయన ఉండడు, ఎవడు పట్టువారి పటేళ్ళు ఉండరు. మన బీసీఎస్ ఎస్టీలే కూలి పనికి పోతారు. అలాంటి ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉంది, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళే, రాజ్యం వాళ్ళదే, పైసలు వాళ్ళదే, భూమి వాళ్ళదే. మన దగ్గరే ఉన్నాయో తెలుసా? రెక్కలు మాత్రమే ఉన్నాయి. ఈ రెక్కల్ని ముక్కలు చేసి సాయంత్రానికి బువ్వ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న బువ్వలో మళ్ళీ 100 రూపాయలు కోటర్ సీసా తాగాలి. ఇది ఒక బతుకంటారా అంటున్నా. ఏంది? వాళ్ళేం కళ్ళ ముందు అమెరికా పోతున్నారు. ఈ మధ్య చంద్రమండలంలో కూడా పైన చంద్రుడి దగ్గర కూడా స్థలాలు కొనరాట. ఒక్కొక్కడు చంద్రుడి దగ్గర స్థలాలు కొనరాట. మనం చంద్రుడిని చూడటమే, బొమ్మ చూడటమే. ఇట్లా ఈ దేశం తయారైతే మనం బతికేది ఎట్లా అంటున్నా. దీనికి 2 మార్గాలు ఉన్నాయంటున్నమ్మ. ఒకటి 2 మార్గాలు ఉన్నాయి ఈ దుఃఖం నుంచి బయటపడటానికి. ఈ దుఃఖం నుంచి, కన్నీళ్ళ నుంచి తల్లిదండ్రులు, అమ్మలు, అక్కలు, అయ్యలు, తమ్ముళ్ళు, అన్నలు, పెద్దలు, ఆడ కూర్చున్న పెద్దోళ్ళు ఆలోచించాలి. మీరు
జ్ఞానం చెప్పాలా, దారి చూపించాలా, ఇక ఇట్లా పోవాలా అని మీరే దారి చెప్పాలి. ఒకటేంటంటే మనం బిడ్డల కోసం కష్టమెట్లా పడి పిల్లలకు అన్నం పెడుతున్నామో ప్రభుత్వం మీద పోరాటం కూడా ఒక బిడ్డను సాగినట్టుగా ఉద్యమాన్ని సాకాలా. అంటే పోరాటం చేయాలి. మనకు అన్నం పెట్టాల్సినోడు, తిండి పెట్టాల్సినోడు, బట్ట ఇవ్వాల్సినోడు, చేతికి పని ఇవ్వాల్సినోడు, దవాఖాన కట్టాల్సినోడు, హాస్పిటల్ కట్టాల్సినోడు, రోడ్లు వేయాల్సినోడు, ప్రాజెక్టులు కట్టాల్సినోడు ఈ జిల్లా కలెక్టర్. ఆయన తండ్రితో సమానం. ఆయన ఏం చేస్తాడు, నల్లటి కారద్దాలు వేసుకొని తిరుగుతుంటాడు. ఏడ ఈ ఊళ్ళో దిగడు, ఏ ఇంటికి రాడు. నీకు మంచినీళ్ళు ఉన్నాయా, భూ ఉన్నదా అని ఎవరిని అడగడట. ఎటు వస్తాడో ఎడిపోతాడో తెలియదు. ఊళ్ళో పేద రైతు ఇంటికి వచ్చి అన్నం తినిపోతాడు కలెక్టర్. ఆ కలెక్టర్ని ఈడ్చుకొచ్చి యాప చెట్టు కట్టేసి ఊళ్ళో ఇండ్లు లేవురా నాయన మాకు ఇండ్లు ఇప్పి అని కలెక్టర్ని అడగాల. ఈ కలెక్టర్ ఉన్నది దేనికో తెలుసా అమ్మ, ఊళ్ళో మనం సేవ చేయడానికి ఒకటి ఎట్లా తిరుగుతాడో అట్లా తిరగాల కలెక్టర్. సైకిల్ వేసుకొని తిరగాలి అవసరమైతే కలెక్టర్, కార్లాగా తిరగాల్సింది. అవసరమైతే నడిచి తిరుగు, అవసరమైతే అడవిలో పడి అడవిలో ఎట్లా బతుకుతారో చూడు. వేరే దేశాల కలెక్టర్లు అట్లా తిరుగుతారు. మన దేశంలో రైతుల ఇళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, ఇక ముఖ్యమంత్రులు మంత్రులతో వాళ్ళ చుట్టే తిరుగుతారు కలెక్టర్లు, చికెన్లు మటన్లు తినుకుంటా. మనకు మాత్రం ఏం లేదు గతి. అందుకనే మీరు నేర్చుకోవాల్సింది పోరాటం. పోరాటం నేర్చుకోవాలి, చివరి దాకా ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఏ రెడ్డి రేవుల నాయకత్వంలో నడవద్దు. మన సబ్బండ కులాలం కరంజా గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒక్కటై ఒక సంఘం కట్టుకొని ఆ సంఘం తరఫున కరంజా గ్రామ సమస్యల పోరాట పరిష్కార కమిటీ అని మనమే సంఘం కడదాం, కలెక్టర్ని అడుగుదాం. మనం ఈ మాట అడగడానికి కలెక్టర్ ఇంటికి వస్తాడా, 2 రోజులు టైం ఇద్దాం. రాడు. ఎందుకు వస్తాడు? రాడు. ఆమె ఇంటికి రావాలా. మీ ఇంట్లో పెద్ద మనిషి కాలెట్లు ఇరిగిందా అనాలి, అది రాసుకోవాలా. రిమ్స్ హాస్పిటల్ యాజమానితోటి సూపరింటెండెంట్ తోటి మాట్లాడాలి. కాలు ఎందుకు తీసేసారు, ఆ కాలు తీసేస్తే ఆ కొంప ఎట్లా బతకాలి. ఒక కూలినాలు చేసుకున్నాడు రెక్కలే ఆస్తిగా బతికాడు, వాడు ఇంట్లో కాలు ఇరిగిందనుకో, వాడు చెయ్యి ఇరిగిందనుకో, వాడు కొంపక తగలబడ్డట్టు. ఇక వాడి కొంప బాగుపడేది ఎట్లా? వానికి భూ ఎవరు, తిండి ఎవరు? ఏ చుట్టమైనా ఒక పూట పెడతారు. ఎవడు పెడతాడు అన్నం? ఒక కాలు ఇరిగితే ఆ ఇల్లు ఎట్లా బతకాలి అని అంటారు. బయట కుక్కలు అవి పోతుంటే ఒక కుక్క కాలు ఇరిగిద్ది, దాన్ని ఎవరు చూడరు. అట్నే కుంటుకుంటా ఏ చెట్టు కింద పడి చచ్చిపోద్ది. మనిషి కూడా అంతే అయిపోయింది ఇవాళ. మనం మానవుడు కూలినాలు చేసేటోడు కూడా కాలు ఇరిగితే 2 రోజులు ఎవడో పక్కింటోడో చుట్టవో అంత అన్నం పెడతాడు, 3వ రోజు అట్నే ఉండి చచ్చిపోతాడు. ఇది ఈ దేశం, ఈ రాజ్యం. జంతువుకున్న పరిస్థితి కూడా మనకు లేదు. ఎట్లా బతకాలి అని అంటాను. మా దగ్గర నుంచి కూలినాలు చేసి ట్యాక్సులు కడతాంటివి. వాస్తవానికి సబ్బు 2 రూపాయలమ్మా, కానీ గవర్నమెంట్ ఎన్ని ట్యాక్సులు కట్టించుకుంటే సబ్బు 20 రూపాయలు అయింది. మరి 2 రూపాయల సబ్బు 20 ఎందుకు అయింది? 18 రూపాయలు దొంగలు దోచుకుంటారు. క్వార్టర్ సీసా అది తయారయ్యేదమ్మా 10 రూపాయలు క్వార్టర్ సీసా, వాడు 100 రూపాయలకు అమ్ముతాడు, 90 రూపాయలు గవర్నమెంట్ దొప్పుతుంది. సార తయారయ్యేదేమో 10 రూపాయలకి, వాడు దొప్పేదేమో పైకి 90 రూపాయలు. మనం గుడంబా వండినాం అనుకో, గవర్నమెంట్ సారా ఎవడు కొనేటోడు ఉండడని మనం గుడంబా తయారు చేస్తే పట్టించి చంపుతారు. గుడంబా తయారు చేస్తే పట్టించి చంపుతారు. ఎందుకు? మనం గుడంబా తయారు చేస్తే గవర్నమెంట్ మందు ఎవడు కొనడు కాబట్టి. ఎవడన్నా గుడంబా తయారు చేస్తే టాడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు వేసి చంపుతారు. మరి నేను అడుగుతానమ్మా, నువ్వు సారా తయారు చేసుకుంటే ఊళ్ళల్లో మేము సారా కాసేటోళ్ళం, ఎప్పటి నుంచో సారా కాసే అలవాటు ఉంటుంది మన వాళ్ళకి పూర్వకాలం నుంచి. అది సారా కాస్తే గవర్నమెంట్ సారా ఎవడు కొనడని గుడంబా కాసేటోడు ఈపు బగలగొట్టి నడువులు ఎరగొట్టి ఇప్పటికీ జైళ్ళలో ఉన్నారు మనోళ్ళు. లంబడోళ్ళని, బీసీలని, ఎస్టీలని గుడంబా కాసినందుకు 14 ఏళ్ళు జైల్లో పెట్టి కొట్టి చంపారు. ఎందుకు? మీ గవర్నమెంట్ ఖర్చు, మీ సారా అమ్మితే పైసలు రావని గుడంబా తయారు చేసుకున్నోడి మీద కేసులు పెట్టారు. మరి నేను ఇదే గవర్నమెంట్ని అడుగుతున్నా, గవర్నమెంట్ హాస్పిటల్కి జనం పోకుండా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టిండు ఒకడు. మరి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినోడి మీద కేసు పెడతావాను? గుడంబా కాసుకుంటేనేమో కేసు పెట్టి వాడిని కొట్టి చంపితే. మరి ప్రైవేట్ స్కూల్ పెట్టిండు ఒకడు, ప్రైవేట్ స్కూల్ కట్టి గవర్నమెంట్ స్కూల్కి జనం రాకుండా చేసిండు. ప్రైవేట్ హాస్పిటల్ కట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి జనం రాకుండా చేసిండు. మరి వాడి మీద కేసులు పెడతావా? వాని మీద పెట్టవు నువ్వు, వీళ్ళ మీద మాత్రం పెడతావు. ఇది అంతా అధర్మ పాలన, అన్యాయపు పాలన. ఈ జ్ఞానం మనం నేర్చుకోవాలా. ఈ సమాజం ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు మారినాయి. పెద్ద పెద్ద భూస్వాములు, రాజులు, రాజ్యాలు కూలిపోయినాయి. సామాన్యుడే సింహాసనం మీద కూర్చున్నాడు. అదే రాజ్యం మన దేశానికి కూడా వచ్చింది. మన దేశం వచ్చినాక ఈ రెడ్డి రావులు చాలా హుషారై అమ్మని అమ్మాయి బంటోడు గంగపుత్రుడు ఏమన్నా రాజ్యానికి పోతుడేమో,
బట్టలు ఉతికిన సాకలోడు రాజ్యానికి వస్తాడేమో, కుండ చేసిన కుమ్మరాయన రాజ్యానికి వస్తాడేమో, చెప్పు చేసిన మాదిగాయన రాజ్యానికి వస్తాడేమో, గొల్లాయన ముదిరాజాయన గౌన్లాయన చెట్లు తీసి కళ్ళు తీసే గౌన్లాయన రాజ్యానికి వస్తాడేమో ముందే మేల్కొని రెడ్డి రావులు మనందరినీ మాయ చేసి మళ్ళీ మన చేతుల కోటర సీసాలు పెట్టి బోకర్ మాటలు చెప్పి మన ఓట్లు దొంగిలించిపోతారు. అందుకనే మనం ఏం చేయాలంటే ఒకవైపు రాజ్యం మీద పోరాడుతుండాల, కలెక్టర్ని అడగాల, ఎమ్మెల్యేని అడగాల, ఎంపీని అడగాల. మన దగ్గర నుంచి ఢిల్లీ పార్లమెంట్లో మాట్లాడటానికి ఒక పార్లమెంట్ సభ్యుడిని పంపితే ఆయన పార్లమెంట్ సభ్యుడు ఎవరు ఆయన? నాగేష్. ఆ నగేష్ ఆయన ఢిల్లీ పార్లమెంట్లో మోడీ ముందు కూర్చుంటాడు. మోడీ అంటే ఈ దేశ ప్రధానమంత్రి. ఆయన ఒక్క సంతకం చేస్తే నీ ఇంటికి కిలో బంగారం వచ్చింది. ఒక్క సంతకం చేస్తే కరంజా గ్రామంలో ఇంటికి కిలో బంగారం వస్తుంది. బంగారం ఎట్లా వస్తుందని అన్నారు మీరు. అప్పుడు కాలాధనం నల్లధనం ఇంటికి 10 లక్షలు వేస్తున్నాడు, ప్రతి ఖాతాలో 20 లక్షలు వేస్తున్నాడు, కిలో బంగారంతో సమానం. మరి ఇప్పుడు ఆ పని చేసిండా? చేయలే. మరి ఈ నగేష్ అడుగుతుండా? అడగట్లే. ఇక్కడ ఎమ్మెల్యే అడుగుతుండా? అడగట్లే. ఇక్కడ ఎమ్మెల్యే పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చుంటాడు, ఇక్కడ ఎంపీ పోయి ప్రధానమంత్రి కాడ కూర్చుంటాడు, మరి ఇక్కడ కలెక్టర్ ఉంటాడు. ఎవడు ఒక ఇంటికి వచ్చి సమస్య పట్టించుకోనప్పుడు వీడు రాజ్యం ఉంటే తగలబడితే కాలిపోతే అంటారు. మన పని మనల్ని చేసుకొని ఇచ్చిన న్యాయమే. మనం పని చేసుకున్న పైసల్లో ట్యాక్సులు కట్టించుకుంటాండి. మనం కూలినాలి పని చేసి సారదా అయితే అందులో పైసలు దొప్పుతండి. అందుకని మనం ఏమంటున్నామంటే 2 మాటలు చెప్తున్నామమ్మా. కరంజా గ్రామంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అట్టడుగు కులాలైన ఊరును కట్టిన పీడితులు ఈ రెడ్డి రావుల రాజ్యం మీద మనం పోరాడి అంతిమంగా తెలంగాణ గడ్డ మీద మన అణగారిన వర్గాలే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఒక కమ్మరాయన, ఒక విశ్వబ్రాహ్మణుడు, బట్టనేసే పద్మశాలి ఆయన తిండి లేక చచ్చిండమ్మ. మన భువనగిరిలో నాట బట్టకు పెట్టే గంజి తాగి బతుకుతుండట. బట్టకు గంజి పెడతాడు తయారు చేసేటోడు, అదే గంజి తాగి బతుకుతాడు. విశ్వకర్మలు నాగళ్ళు గీగళ్ళు తయారు చేసిన కంచరోళ్ళు విశ్వకర్మలు తలుపులు చేసిన ఆయన, నాగలు చేసిన ఆయన, దర్వాజాలు చేసిన ఆయన ఇవాళ బువ్వ లేక ఫ్యాక్టరీలు వచ్చినాక మొత్తం ఫ్యాక్టరీలు తయారైనాయి. విశ్వబ్రాహ్మణుడికి విశ్వకర్మకి బువ్వ లేదు, పద్మశాలికి బువ్వ లేదు, చేపలు పట్టడానికి చెరువులు లేవు, ముత్రాశానికి పళ్ళు పొలాలు అమ్ముకోవడానికి లేదు, గొల్లానికి ఏమీ లేదు, గౌండ్లానికి ఏమీ లేదు, ముత్రాశానికి ఏమీ లేదు, మాలమాది గొల్లటికి చెప్పనవసరమే లేదు. లంబడోలు ఆదివాసుల బతుకు ఇట్లా అయిపోయింది. మన సొమ్ము మొత్తం ఎవడు తింటాడంటే రెడ్డి రావులు తింటారు, కమ్మ కాపోలు తింటారు. అందుకనే మనం బీసీ ఎస్సీ ఎస్టీలం పేదోళ్ళమంతా ఒకటై మన ఓటనే గండ్రగొడ్డలి పలుకురాళ్ళేసి నూరి ఈ రెడ్డి రావుజ్జల్ని నరికి పారేసి మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి అని అడుగుతున్నాం. అందుకోసం మనమంతా ఒక్కటైదాం. అదే సమయంలో రాజ్యం ఇయ్యాలవుతుందో రేపవుతుందో 4 రోజులు పడుతుందో, ఈలోపు అమలక్కలం అంతా కలిసి ఒక్కటై మనం ఈ తెలంగాణ గడ్డ మీద మన పోరాటం కూడా మొదలుపెట్టి ఈ కరంజా గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటై సంఘం కట్టి కలెక్టర్ని నిలదీసి అడిగి ప్రతి ఇంటి సమస్య మీద కాగితం మీద రాసి ఈ కాగితం తీసుకుపోయి కరంజా నుంచి ఆదిలాబాద్ కలెక్టర్ దాకా నడుచుకుంటూ పోదాం. 30 కిలోమీటర్లు నడిచిపోయి మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మీరంతా తరలి రావాలని కోరుతూ, ఈ కాగితాలు ఇంకా సమస్యలు ఏమన్నా రాయండి, మేము కలెక్టర్ గారికి పోతున్నాం, ఈ కాగితాలు కలెక్టర్కి ఫస్ట్ ఇద్దాం, ఇచ్చినాక ఆయన పరిష్కరిస్తాడా లేదా, ఈ ఊరు ఒకసారి వస్తాడా రాడా, అసలు ఎందుకు రాడు, రోజు ఏ ఊరు పోతుండ అసలు ఈ కలెక్టర్, ఎండలో ఎట్లా పడిచేస్తారు, ఎండ కాలుతున్నారా, ఎన్ని డిగ్రీల ఎండ ఉన్నది, ఎండాకాలం ఒకటి గవర్నమెంట్ ముందు ఒకటి పెట్టాలి, గోడములు ఎట్లయితే కడతారో పెద్ద పెద్ద గోడములు కట్టాలి, అందులో ఏసీ పెట్టాలి, మొత్తం గోడలు 500 మంది కూర్చొనేటట్టుగా ఫంక్షన్ హాల్లు కట్టి ఈ ఎండకి బాగా కాలి చచ్చిపోతుంటే అందరినీ ఆ ఏసీలో పెట్టాలి. మే ఏప్రిల్ జూన్ వరకు చల్లటి గదులలో మనల్ని పెట్టాలి. పొద్దునే బువ్వదిన అందులో ఉంటాం, ఏదైనా చేతికి ఏదైనా గవర్నమెంట్ పని చెప్తే ఏదైనా ఆ బుట్టల అల్లికలో ఆ పని ఈ పని చేసుకుంటే ఎండాకాలం బతుకుతాం. మళ్ళీ జూన్ నుంచి వ్యవసాయాలు ఉంటాయి, వర్షాలు వచ్చినప్పుడు ఇల్లు కొట్టపోయే టైంలో అందులో ఉంటాం, బాగా చలిపెట్టి చచ్చేటప్పుడు అందులో ఉంటాం. అట్లా గవర్నమెంట్ కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టాలి, అందులో మనం ఉండాలి. ఇవన్నీ మనసున్నోడు చేస్తాడు, పేదల మీద ప్రేమ ఉన్నోడు చేస్తాడు. వీళ్ళకి ప్రేమ ఎందుకుందమ్మా, మనుషుల్ని చంపేటోళ్ళు అయితే, మనుషులను కాల్చక తినోడైతే. అందుకనే ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని వీళ్ళని కాష్టంలో పెట్టి కాల్చినప్పుడే మనకు విముక్తి. వీళ్ళకి కాడు పేర్చి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని ఎప్పుడైతే కాట్లేసి కాలబెడతావో మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం అప్పుడు వస్తుంది. దానికోసం అందరం కష్టపడి పోరాడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్తే, జై భీమ్. పోరాటం మాత్రం మర్చిపోవద్దు. ఒక చేత్తో పోరాటం, ఒక చేత్తోటి ఓటు అనే గండ్రగొడ్డలతో మన రాజ్యాన్ని తెచ్చుకోవాలి.
ఒక చేత్తో పోరాటం, ఒక చేత్తో ఓటు అనే ఆయుధంతో రాజ్యం తెచ్చుకోవాలని కోరుతున్నా. మీరు పోరాడేది మీకోసం కాదమ్మా, మీ కడుపున పుట్టిన బిడ్డల భవిష్యత్తు కోసం అని గుర్తుపెట్టుకోండి. మనం బిడ్డలకు ఇచ్చేది రాజ్యం అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోసమే మన తపనంతా. ఒక అద్భుతమైన ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ఒక 4 ఎకరాల స్థలం తీసుకొని ఒక అద్భుతమైన ఒక 10-20 కోట్లు పెట్టి గవర్నమెంట్ స్కూల్ కడితే ఎట్లుంటుంది? పోరగాన్ని అందులో చేర్పించి ఉద్యోగం వచ్చిందాక చదివే రాదు రేవంత్ రెడ్డి. నీ ఫోటోకి దండం పెడతాం సచ్చిందాక. ఆ పని చేయరాదు. అమ్మ ఆ పని ఎట్టు చేస్తాడు? ప్రైవేట్ స్కూల్ వాడు బతకాలిగా. పెద్ద స్కూల్ కట్టిండు వాడు ఆదిలాబాద్లో 70 కోట్లు పెట్టి. అది బతకాలిగా. మరి అది బతకాలంటే నీ స్కూల్ కావాలి. పెద్ద హాస్పిటల్ కట్టిండు ఆదిలాబాద్లో, హైదరాబాద్లో ఒకడు 1000 కోట్లు పెట్టి. అది బతకాలంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టొద్దు. ఇది వీళ్ళ లెక్కలు. ఈ శవాల మీద పేలాలు ఏరుకునే లెక్కలు ఇవన్నీ. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని మన రాజ్యం ఒకవైపు, మన పోరాటం ఒకవైపు, 2 ముఖాల పోరాటం. ప్రతి తల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క ఇట్లా పోరాటం చేసి మన సమాజాన్ని బాగు చేసుకొని భార్య పిల్లలు బిడ్డలు కుటుంబాలంతా క్షేమంగా చల్లగా హాయిగా ఉన్ననాళ్ళు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా చదువుకొని ఉద్యోగాలు చేసుకొని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో బతకాలని, దానికోసం మనం పోరాటం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్తే అమ్మ.